శుభాకాంక్షలను తెలిసినటువంటి మహిళా మోర్చాలకి ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తక్కువ ఆయిల్ వాడాలి, అలాగే గ్యాస్ తక్కువతో ఎలా వంటకాలు చేసుకోవాలి అనే దానిపైన ఈ కార్యక్రమాన్ని మహిళా మోర్చాలు నిర్వహిస్తున్నారు. ముఖ్య ఉద్దేశం అంటే మహిళలు బాగుంటే దేశం బాగుంటుంది, తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మహిళలకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ మహిళలకి ఎటువంటి అవసరమో వాళ్ళకి ఏమేమి అవసరమో దాని గురించి ప్రోగ్రాంలన్నీ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే ఈరోజు తక్కువ నూనె తక్కువ గ్యాస్ అంటే దీనివల్ల ఆటోమేటిక్గా చాలా మంది ఏం చేస్తారు, రా ఫుడ్. ఇప్పుడు చాలా మంది రా ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం భోజనం చేస్తున్నాము, భోజనం చేసే ముందు ఎక్కువ శాతం ఫస్ట్ చాలా మంది ఏం చేస్తారు, ఫ్రూట్స్ అంటే భోజనం తర్వాత తింటాము అని అది ఒక మైండ్లో పడిపోయింది. అలా కాకుండా ఫ్రూట్స్ కానీ రా ఫుడ్ కానీ ఫస్ట్ మనం భోజనం చేసే కన్నా ముందు ఫస్ట్ రా ఫుడ్ తిని ఫ్రూట్స్ తిని తర్వాత మనం భోజనం చేస్తే కనుక ఆటోమేటిక్గా మనము భోజనం అంటే వండిండే ఏదైతే ఫుడ్ ఉంటుందో ఆటోమేటిక్గా మనం తక్కువ తింటాము. అలాగే చాలా మంది ఇప్పుడు కుక్కర్ వాడుతుంటారు, కుక్కర్ వాడతారంటే ఎక్కువ మంట పెట్టేస్తారు గ్యాస్. అలా కాకుండా మనం కుక్కర్ పెట్టినప్పుడు కూడా సిమ్లో పెడితే మనం ఎక్కువ పెట్టినా అది విజిల్ వచ్చేటప్పుడు అంతే టైం తీసుకుంటుంది, మనం స్లో పెట్టినా కూడా అంతే టైం తీసుకుంటుంది. కాకపోతే చాలా మంది మనం హై ఫ్లేమ్లో పెడితేనే తొందరగా అయిపోతుంది అన్నట్టుగా మనం హై ఫ్లేమ్లో పెట్టేసి వంట తొందరగా ముగించుకోవాలనుకుంటాం. కానీ మనం ఆదా చేయాలనుకుంటే తక్కువ వంటలు చేస్తే మన వండిన ఫుడ్ కూడా రుచికరంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం గ్యాస్ కూడా మనము ఆదా చేసినట్టు ఉంటుంది. అలాగే ఆయిల్ కూడా మనం వాడే ఆయిల్ కూడా రకరకాలుగా ఒకటే కాకుండా ఎక్కువ శాతము సోయాబీన్ ఆయిల్ వాడడం వల్ల ఆటోమేటిక్ ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే మనం ఎవ్రీ 2 months ఒకసారి మనం ఆయిల్ చేంజ్ చేసుకొని వాడడం వల్ల అన్ని రకాల ప్రోటీన్స్ కూడా మనకు అందుతాయి. ఈ విషయాలు మహిళా మోర్చా కార్యక్రమాల్లో పెట్టి అందరికీ అంటే మనం చెప్పేదే కాదు, మనం ఆదర్శంగా ఉందాము, నలుగురికి ఆదర్శంగా ఉందాము అనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా సంతోషం మహిళా మోర్చాలకి. ఇవన్నీ కూడా చూసిన వాళ్ళు కూడా మనం ఇవన్నీ మనం కూడా ఆదర్శంగా తీసుకొని నలుగురికి మనం దీని గురించి అవగాహన తెచ్చినట్లయితే మనం కూడా బాగుపడతాం, మన కుటుంబాలు కూడా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.